మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఇప్పుడు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని ఎం నాగమణి గారు పాడతారు, హారతి వైదేహి గారు పాడతారు. జై బాబా మణి. అవతార్ మెహర్ బాబా కీ జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా. జోహారులివే శ్రీ మెహర్ బాబా, జోహారులివే శ్రీ మెహర్ బాబా. మహిళ జనించిన మానవ రూప, మహిళ జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా. అజ్ఞానాంధతనంతము చేసి, అజ్ఞానాంధతనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షంబను గ్రహింపుము, అవ్యయ మోక్షంబను గ్రహింపుము. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా రజని. జై బాబా మణి. ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం అది అలాగా అనే పుస్తకంలోని విశేషాలను ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటాం. నిన్నటి రోజు నిష్కపటం గురించి ఇరిచి చెప్తున్నారు, అంటే బాబా మాటలనే ఇరిచి చెప్తున్నారు. అంటే మన జీవితంలో నిష్కపటంగా ఉండడం చాలా కష్టం. అలా ఉండాలంటే ఇంక రోజు నిద్రపోవాలన్న అర్థం వచ్చేస్తుంది అనమాట. అంటే ప్రతి దాంట్లోనూ నిజాయితీగా ఉండం. ఇలా ఒకసారి బాబా దర్బార్లో బాబా ఈ నిజాయితీ గురించి చెప్తూ, ఈ కపటిగా ఉండడం అన్నది నాకు అస్సలు నచ్చదు, కపటత్వాన్ని నేను సహించను, క్షమించను అన్న మాట చెప్తూ ఉంటే ఈ లాయరు విస్తుపోతాడు. ఎందుకంటే ఆయన నా వృత్తిలో నేను ఎంతో మంది వాళ్ళకి నీచులందరికో సపోర్ట్గా న్యాయం చేస్తూ వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తాను. వాళ్ళు అన్యాయం చేసినా కూడా మరి అలాంటప్పుడు నేను అబద్ధం ఆడవలసి ఉంటుంది అని చెప్పి బాబానే డైరెక్ట్గా అడుగుతాడు. బాబా, నేను అలా ప్రవర్తించలేను కనుక నేను ఈ వృత్తిని వదిలేయాలా అని అడిగితే బాబా చెప్తారు, నన్ను అనుసరించేందుకు నీవు దేన్ని వదిలేయనక్కర్లేదు అంటున్నారు బాబా. నీవున్న చోటనే ఉండి నన్ను ప్రేమించడం మొదలుపెట్టు. నీవేం చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా నన్ను ప్రేమించు. ఎందుకంటే ఏ చోటు నుండి, ఏ వృత్తి నుండి, దేని నుండి నన్ను వేరు చేయలేదు అంటున్నారు బాబా. బారిస్టర్గా నీ వృత్తి నరకమైతే అప్పుడు నీవు నన్ను అక్కడే చూడగలవు. అంటే బాబా చెప్తారు కదా, స్వర్గంలోనే కాదు నరకంలో కూడా నేనున్నాను. ప్రతి చోట అంటే సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ఉండాలి కదా. అందుకని బాబా చెప్తున్నారు, నేను ప్రతి దాంట్లోనూ ఉన్నాను, నువ్వు ఎక్కడున్నా అక్కడ నన్ను ప్రార్థించు అంటున్నారు. కనుక నీ వృత్తిని కొనసాగించు, నీ క్లయింట్ తరపున వాదించు, నీ విధి నిర్వర్తించి నీ క్లయింట్ను గెలిచేటట్లు చూడు. ఒకవేళ నీ క్లయింట్ తప్పు చేశాడని తెలిసినా కూడా ఒకవేళ ఆ కేసు ఒప్పుకున్నందుకు ఆ కేసుకి న్యాయం చెయ్యి అంటారు. అందులో నిజాయితీ చూపించు అంటున్నారు బాబా. దీనికి సంబంధించి ఒక కథను కూడా ఇరిచి మనకు తెలియజేశారండి. ఆ కథ సగంలో ఉన్నాం. అదేంటంటే మహమ్మద్ ప్రవక్త సమయంలో ఒక దొంగ వచ్చి మా నాన్నగారు నేను ఏ వృత్తి చెయ్యాలి అని అడుగుతాడు.
అంటే మీ నాన్నగారు చేసే వృత్తే చేయమంటే, ఆ దొంగ ఏంటంటే, ఈ మహమ్మద్ ప్రవక్త యొక్క ప్రవచనాలు విని, విని అతనిలో మార్పు కలుగుతుందనమాట. దొంగతనం మానేసి, ఏం చేయాలో తెలియక తికమక పడుతూ ఉంటాడు. కొన్ని రోజులు పస్తులు కూడా ఉంటాడు పాపం. అంటే ఏ వృత్తి రాదు అతనికి దొంగతనం చేయడం తప్ప. ఈ ప్రవక్త యొక్క ప్రవచనాల్లో మార్పు కలిగి, అతను చేయడం మానేసడం వల్ల పస్తులుంటాడు. దీనికి పరిష్కారం ప్రవక్తే ఇస్తాడని చెప్పి, మహమ్మద్ ప్రవక్త దగ్గరికెళ్ళి అడుగుతాడు. నేను ఏ వృత్తి చేపట్టాలి అంటే మహమ్మద్ ప్రవక్త నీ తండ్రి ఏ వృత్తి చేశాడో ఆ వృత్తే చెయ్యి అంటే ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇంకా సంశయంగా ఉన్నావు అంటే మా నాన్న ఒక దొంగ అంటే నువ్వు అదే చెయ్యి. కానీ 2 షరతులు నువ్వు పాటించాలి అని చెప్పి 2 షరతులు పెడతాడు. నువ్వు ఏం చేసినా కూడా న్యాయంగా చెయ్యి. నీకు న్యాయం అనిపించాలి. ఇంకోటేంటంటే ప్రార్థన వింటే కనుక ప్రార్థనా సమయాల్లో కానీ ఏ పని చేస్తున్నా ఆపేసి ప్రార్థనలో పాల్గొవాలి. ఈ 2 పాటించు అని చెప్తాడు మహమ్మద్ ప్రవక్త. సరే ఆ యువకుడేం చేస్తాడంటే ఒక ఇల్లు కనిపెట్టి ఆ ఇంట్లో దొంగతనం చేస్తాడు. దగ్గరగా ఒక చిన్న చిన్న సంచుల్లో ఉన్న 25 బంగారు నాణాలతో నిండిన బస్తాలని మూట కట్టేస్తాడు. సరే పైకెళ్ళిపోతుంటే అతనికొక ఆలోచనొస్తుంది. మహమ్మద్ ప్రవక్త న్యాయంగా, నిజాయితీగా ఉండమన్నాడు కదా! నేను చూస్తే ఒక్కడినే, ఈ కుటుంబం చూస్తే చాలా పెద్దదిగా ఉందని చెప్పి 2 బస్తాలు వదిలేస్తాడు. 2 చిన్న సంచులు. మళ్ళీ మెట్లెక్కాక మళ్ళీ 2 సంచులు. అలా మొత్తం వదిలేసి 5 సంచులతో నిలబడతాడు ఆఖరికి. ఇంక వెళ్ళిపోదాం, దిగిపోదాం అన్న టైంకి మసీదు నుంచి ప్రేయర్ సౌండొస్తుంది. ప్రార్థన వినిపిస్తుంది. వెంటనే ఆ మూటలు అక్కడ వదిలేసి ప్రార్థనలో పాల్గొంటాడు ఈ దొంగ. ఈలోగా ఈ చప్పుడుకి ఏమవుతుందంటే, ఈ ప్రార్థన సౌండ్‌కి భర్త లేచి, ఆ ఇంటి యజమాని లేచి భార్యతో చెప్తాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు అంటే, ప్రార్థన అంటే అవసరమైనప్పుడే గదా చేస్తాం మనం ఎప్పుడూ కూడా భగవంతుడికి. ఆవిడ అదే అంటుంది, మనకిప్పుడు ఏ అవసరాలు లేవు కదా! ప్రార్థన ఎందుకు చేస్తాం మనం? మనం కాదు చేస్తుంది ప్రార్థన అంటే, లేదు లేదు వినిపిస్తోందని చెప్పి ఇద్దరూ కలిసి మేడ మీదకెళ్తారు. మెట్ల దగ్గర ఒక్కొక్క మెట్టు దగ్గర కొన్ని కొన్ని సంచులు పడుంటాయి. అప్పుడు వాళ్ళు హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోతారు. ఇదేంటి మన ఇంట్లో దొంగతనం జరిగింది. కానీ ఎక్కడ దొంగ పట్టుకెళ్ళిపోలేదేంటి ఈ సంచులు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అక్కడిదాకా నేను చదువుకున్నామండి. తన నడుముకు చుట్టుకున్న ఆ పెద్ద క్లాత్‌ని తీసి నేల మీద పరిచాడు తను. ఈ బంగారం బస్తాలన్నీ దాని మీద పేర్చి మూట కట్టాడు. ఆహ్, ఇంటాయన దిగ్భ్రాంతి చెందాడు. సారీ. ఇంటాయన దిగ్భ్రాంతి చెందాడు. అసలేం జరిగింది? అతడు దోచుకోబడ్డాడు. అంతవరకు రూఢి అయింది. మరి దోచుకున్న దొంగ ఇన్ని బస్తాల్ని మళ్ళీ ఎందుకని వదిలేశాడో ఊహించలేకపోయాడు యజమాని. మరి వాళ్ళని దోచుకున్న వ్యక్తెవరు? ఒక మూట పక్కనే ఉంచుకుని ఒక్క మూట పక్కనే ఉంచుకుని ప్రార్థనలో మునిగి ఉన్న యువకుడికెదురుగా కనబడుతున్నాడు ఆ యజమానికి. ఆ మూటలోనే తక్కిన బస్తాలుండి ఉంటాయని ఊహించాడు. మరి అతడే దొంగయ్యుంటే పారిపోకుండా ప్రార్థనలు చేస్తూ ఇక్కడే ఎందుకుండిపోయాడు? ఇలా చింతించడంలో అర్థం లేదు అనుకున్నాడు యజమాని. చాలా ప్రశ్నలొచ్చేస్తాయి కదా వెంటనే మనకి. నిజంగా దొంగతనం చేసుంటే ఆ దొంగ పారిపోవాలి కదా! అతని పక్కన ఓ మూటుంది. ఆ మెట్ల దగ్గర అన్ని చిన్న చిన్న మూటలున్నాయి. నిజంగా అతను దొంగైతే పారిపోవాలి. కానీ ఇలా ప్రార్థన చేస్తున్నాడేంటి? ఇలా ఆలోచిస్తుంటే లేదు లేదు ఇలా ఆలోచించడం అర్థం లేనిదిగా అనిపించింది యజమానికి. కానీ ఆర్దుతతో సతమతమవుతున్న యువకుని ప్రార్థనలకు అంతరాయం కల్పించదలుచుకోలేదు యజమాని. అంటే ఎన్ని ప్రశ్నలు ఉదయించేస్తున్నాయి కానీ ప్రార్థనలో పాల్గొన్న ఆ యువకుడిని అంతరాయం కలిగించడం ఇష్టం లేట యజమానికి. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ఆచారం ఉండేదట. ప్రార్థన చేసేవాడు ఎంత భద్రశత్రువైనా సరే అతని ప్రార్థన గౌరవించాలి. అందుకని యువకుడు తన ప్రార్థనలు పూర్తి చేసే వరకు ఆ ఇంటి యజమాని 10 నిమిషాల పాటు ఆగిపోయాడు. అతని ప్రార్థన పూర్తి కాగానే ఎవరివయ్యా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అడిగాడు యజమాని. క్షమించండి, నేనొక చోరుణ్ణి అన్నాడు యువకుడు. నా బంగారానంతా కొల్లగొట్టింది నీవేనా? అడిగాడు యజమాని. అవునండి, క్షమించండి అన్నాడు దొంగ. మరైతే దొరికిన బంగారంతో డాబా దిగి పారిపోలేదెందుకని? ప్రార్థన కోసం ఎందుకిక్కడ ఆగిపోయావు? మేం మేల్కొని లేచొచ్చి నిన్ను పట్టుకునేంత దగ్గరగా ప్రార్థనలెందుకు చేశావు? బిగ్గరగా. అంటే ప్రార్థనా సమయమైనందున ప్రార్థన చేశాను అన్నాడా దొంగ. మరి ప్రార్థన చేసే తీరేమిటయ్యా? నీవసలు నిజంగా దొంగవైతే బంగారాన్నంతా ఎందుకని తీసుకోలేదు? ఇన్ని బస్తాలెందుకు వదిలేశావు? అడిగాడు యజమాని తిరిగి ఆ యువకుణ్ణి. ఎందుకంటే అన్ని బస్తాలు దొంగిలించడం ధర్మం కాదనుకున్నాను.
నాకు సంబంధించినంత వరకు ఉన్నది నేనొక్కడినే. మరి మీ మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నందున ఉన్నదంతా తీసుకుపోవడానికి నేను ఇష్టపడలేదు అని అన్నాడు యువకుడు. చోరుని భావాలకి ఇంటాయన చాలా కన్‌ఫ్యూజ్‌లో పడిపోయాడు. భలేవాడివే! నీవెలా దొంగవయ్యా? అని అడిగేసరికి కథంతా బయటపడింది చోరుని వలన. అతను చెప్పాడు ఇలా మహమ్మద్ ప్రవర్తన కలవడం ఇవన్నీ. సజావుగా బ్రతకాలని యువకుడు ఎలా ప్రయత్నించాడో, ఫలితంగా ఆకలితో ఎలా అలమటించాడో, మరి మహమ్మద్ ప్రవక్త దగ్గరికెలా వెళ్ళాడో, తన తండ్రి వృత్తిని చేపట్టమని ఆయన చెప్పడం, ధర్మంగా సంచరించమని, ప్రార్థన పిలుపు విన్నప్పుడు విస్మరించకుండా ప్రార్థనలో పాల్గొమని చెప్పడం వగైరాలన్నీ సవిస్తరంగా వివరించాడు దొంగ. విషయం తెలుసుకున్న గృహస్థు చలించిపోయాడు. ఈ యువకుడు ఒక దొంగ అయినా పూర్తిగా నిష్కపటమైన చోరుల్లాగున్నాడు అనుకుంటూ, నీకేదైనా మరో మంచి వృత్తి నీవు చేయగలిగినంత దొరికితే నీవు చేయగలవా? అడిగాడు యజమాని. అవును, తప్పకుండా చేస్తాను. నేను మరే పని చేయడం నేర్చుకోలేదని, నేను ఏ పని చేయడం నేర్చుకోలేదని చెప్పాడు దొంగ. దాని గురించి గృహస్థు దీర్ఘంగా ఆలోచించాడు. యువకుని యోగ్యత అతన్ని ముగ్ధుడయ్యేటట్లు చేసింది. తన వ్యాపారానికి ఒక మేనేజర్ అవసరముంది. అంతకుముందు ఉన్న మేనేజర్లంతా తనను కొల్లగొట్టిన వారే. తనకు నమ్మకంగా పనిచేసేవారు ఒక్కరూ లేరు. ఆ యజమాని భార్య వైపు తిరిగి అతడేమి ఆలోచిస్తున్నాడో గ్రహించిన భార్య సరేనన్నట్టు తలవైపుంది. అంటే అతను వెంటనే భార్య వైపు చూడగానే భార్య అర్థం చేసేసుకుంది అతని ఆలోచన ఏమిటో. ఇక్కడ ఏం జరుగుతోందంటే యజమాని ఆశ్చర్యపోయాడు. ఆ దొంగ ప్రార్థనని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాడు. ఆ రోజుల్లో ఎంత భద్రశత్రువైనా ప్రార్థనలో ఉంటే డిస్టర్బ్ చేయకూడదు. అదంతా అయ్యే వరకు అంటే 10 నిమిషాలు ఓపిక పట్టి ఆ తర్వాత అడుగుతున్నాడు, నువ్వేనా దొంగవి? మా ఇంట్లో దోచుకున్నది నువ్వేనా? మరి నిజంగా దొంగవైతే అవన్నీ పట్టుకుని పారిపోవాలి కదా! ఇన్ని ప్రశ్నలేస్తే ఆ యువకుడు చెప్పాడు, నేను ఇలా మహమ్మద్ ప్రవక్త దగ్గరికెళ్ళడం, తనకి ఆ వృత్తి తప్ప ఇంకేదీ రాదండం ఇవన్నీ చెప్పేసరికి ఆ యజమాని చాలా ముగ్ధుడైపోయాట. ఎందుకంటే చాలా నిష్కపటంగా, నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తున్నాడు. ఏ మాత్రం సంకోచం, భయం లేకుండా, దాపరికం లేకుండా. అది నచ్చేసింది యజమానికి. యజమాని వెంటనే అన్నాడు, నీకొక వృత్తి కనుక ఇస్తే నువ్వు ఇదే చేయగలవా? అంటే నాకేదీ రాదు అన్నాడు. అందులో కూడా నిజాయితీ చూపించాడు. వెంటనే యజమానికి ఏంటంటే తన వ్యాపారంలో మేనేజర్లందరూ కూడా చాలా అన్యాయంగా, అక్రమంగా తనకి నష్టం కలిగిస్తున్నారు. పోనీ ఆ పోస్ట్ ఏదైనా ఇతనికిస్తే బావుంటుందనే ఉద్దేశంతో భార్య వైపు చూస్తాడు. భార్యకి అతని ఆలోచన అర్థమైపోతుంది. ఆవిడ సరేనన్నట్లు భర్తకి తల ఊపుతుంది. అంతటా ఆ యువకుని వైపు తిరిగి, తన దగ్గర పనిచేస్తావా? అని అడిగాడు యజమాని. అతడొక వ్యాపారి గనుక వ్యాపారి సరళిలోనే మాట్లాడుతూ, నీ జీతం మొదట్లో కొద్దిగా తక్కువగానే ఉంటుంది. క్రమంగా పెంచుతాను అంటూ బేరమాడి ఆనాటి నుంచే ఆ దొంగని ఉద్యోగంలో చేరమన్నాడు. ఆ యువకుడు ఎంతో నిజాయితీ గల, నిష్కపటుడని, నమ్మదగిన వ్యక్తని త్వరలోనే రుజువయింది. ఇలాంటి యోగ్యుని సహాయంతో గతంలో కంటే మరింతగా సంపాదించగలిగామని తన భార్య చెప్పడంతో మరింత మంచి జీతం ఇవ్వసాగాడు యజమాని. నిజానికి భార్య మనసులో వేరే ఆలోచన ఉంది. వారికొక కూతురుంది. ఆనాటి రాత్రి తమ డాబాపై చూసినప్పుడే అతడి అణకువ, నిష్కపటం, ప్రవర్తన ఎడల భక్తి, ఆ ప్రవక్త ఎడల భక్తి ఇవన్నీ చూచి ముగ్ధురాలైంది యజమాని భార్య. ఆ క్షణంలోనే తన కూతురికి సరిపడ్డ జోడి భర్త కాదగని వ్యక్తి ఇతడే అనుకుంది ఆమె. అందుకే భర్త తన వంక చూచినప్పుడు సరేనని తల ఊపింది. కొద్ది రోజులు గడవగానే వారి వివాహం ఏర్పాటు చేయబడింది. వ్యాపారంలో యువకునికి పూర్తి భాగస్వామ్యం ఇవ్వబడింది. అతడు మహమ్మద్ కోరికకు విధేయుడై చేసిన చోర వృత్తిలో మొదటి ప్రయత్నం ఇలా ముగిసి చివరికదే ఆఖరి దొంగతనం అయ్యింది. అతడు ప్రభువు ఆదేశాన్ని విధేయతతో పాటించాడు. ఆయన చెప్పినట్లే నడుచుకున్నాడు. అతని దొంగతనమే తనకో వరమైంది. ఎందుకు, ఏమిటి అన్న ఎదురు ప్రశ్న వేయక ప్రవక్త చెప్పినట్లు నడుచుకుంటే అంతా సక్రమంగా జరిగిపోతుంది అని ముగించారు ఇరిచి. ఆ తర్వాత ఈ దొంగ ప్రవక్త దగ్గరికెళ్ళి ఇలా జరిగిందని చెప్తే ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాటండి ఆయనకి ఏమీ తెలియనట్లుగా. బాబా కూడా అలాగే అన్నారు. బాబా ఇదంతా నీ వల్లనే అంటే బాబా నవ్వు నవ్వి ఇదంతా మీకు నా మీదున్న విశ్వాసం, నా మీదున్న ప్రేమే ఆ మహిమ చేయించింది. నేను మహిమలు చేయడానికి రాలేదు అనేవారు బాబా కూడా.
అలాగా నిష్కపటంగా అంటే ప్రభువుకి ఆయన ఎవరు హఫీజ్ కూడా అదే అంటాడండి. నిజమైన గురువుకి నిజమైన శిష్యుడు ఒక బానిసగా ఉండాలి అంటే భగవంతుని యందు ఎందుకు, ఏమిటి, ఎలా ఈ ప్రశ్నలు వేయకుండా ఉండడమే అసలైన బానిసత్వం అంటారు. అంటే బాబా ఏది చెప్పినా కూడా ఒక మైవిష్ ఇచ్చినా, హౌ టు లవ్ గాడ్ ఇచ్చినా, ఇది మన వల్ల కాదండి, మన సాధ్యం కాదండి అనేస్తూ ఉంటాం. కానీ ఈ దొంగ చూడండి మహమ్మద్ ప్రవక్త ఏమన్నాడు? నీ తండ్రి వృత్తినే చెయ్యి అన్న వెంటనే ముందు సంశయించిన తర్వాత ప్రవక్త మీద విధేయతతో ఆయన షరతులను పాటిస్తూ ఆ దొంగతనం చేయడానికి పూనుకున్నాడు. కానీ ఆ దొంగతనమే అతని ఆఖరి దొంగతనం అవుతుందని అతనికి తెలియదు. కానీ మహమ్మద్ ప్రవక్తకి తెలుసు. అందుకనే బాబా కూడా అంటారు కదా! మాయను మాయతోనే తీస్తాను అని. అలాగా అతని కర్మ ఫలాన్ని దాంతో తీయించేసి మంచి జీవితాన్ని ఇచ్చేలా మహమ్మద్ ప్రవక్త ఏర్పాటు చేశాడు. అంటే ఆ విధేయతకి, ఆ నిష్కపటానికి ప్రభువు అతని ఆ కర్మ ఫలాన్ని కూడా మార్చే స్థాయికి వెళ్ళిపోతాడనమాట. అంత ఒబీడియన్స్ అతను చూపించాడు కనుకే మహమ్మద్ ప్రవక్త అతని జీవితంలో అంత మార్పు తీసుకురాగలిగాడు. అంటే మన సహకారం ఉంటే కనుకండి తప్పకుండా ప్రభువు సహాయం మనకు అందుతుంది. ఈ కథ వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఏ విషయంలోనైనా భగవంతుని ప్రేమించే విషయంలో పూర్తి నిజాయితీతో ఉండడం అన్నది చాలా అవసరం అంటారు బాబా కూడా. జై మెహర్ బాబా. ఇక నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. ఇది ఆఖరి అధ్యాయం ఈ పుస్తకంలో. మాయ గురించి బాబా ఏమన్నారో ఇది చెప్తున్నారు. ఇదంతా మాయ అవి అని ఎత్తి చూపేందుకు సత్యానికి మాయ యొక్క అవసరం ఉంది. ఇలా ఎందుకు జరుగుతోందో బాబా చక్కని ఉదాహరణ ఒకసారి చెప్పారు. ఇదంతా మాయ అని ఎత్తి చూపేందుకుట సత్యానికి మాయ యొక్క అవసరం ఉంది. అంటే మాయ తెలిస్తే కనుక సత్యం అవగతం అవుతుందండి. అందుకని మాయ అన్నది ఎందుకు ఉండాలి అంటే సత్యం యొక్క అవసరానికి ఉంది మాయ. అంటే సత్యాన్ని ఎత్తి చూపాలంటే మాయ అవసరం ఉంది అంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో బాబా చక్కని ఉదాహరణ ఒకసారి చెప్పారు. దాన్ని మీకు తెలియజేస్తాను అంటున్నారు ఇరిచి. మేము అప్పట్లో ఉత్తర భారతంలో హిమాలయ పర్వత ప్రాంత సమీపంలో ఉన్నాం. అప్పుడు చాలా విపరీతమైన చలిగాలి ఉంది. హీటర్ లాంటివి ఏవీ లేవు. మేమంతా ఒక గదిలో ఉన్నాం. దాదాపు నెలపైగా అక్కడున్నాం. బాబా తన ఉదాహరణకై ఈ గదిని మేమున్న పరిస్థితుల్ని ఆసరాగా తీసుకున్నారు. మేము మా పక్కల్ని నేల మీదే పరుచుకున్నాం. వీలున్నంత వరకు మేము శుభ్రంగా ఉండేందుకు చేతనైనంత చేశాం. కానీ మా గది ఊడ్చేందుకు గాని కడిగేందుకు గాని మాకు తీరికుండేది కాదు. క్షణం తీరిక లేకుండా మాకేదో పనిని బాబా పురమాయించేవారు. ఒక రోజున బాబా మాయ యొక్క లక్షణాల్ని మాకు వివరించేందుకు ప్రయత్నించారు. అందుకు మా గదినొక ఉదాహరణగా ఉపయోగించారు బాబా. బాబా సౌజ్ఞలు చేస్తూ ఇలా అన్నారు. ఇప్పుడు చూడండి, ఈ గదిలో ఉన్న దుమ్ము, ధూళి, అపరిశుభ్రతలన్నీ గురించి మీ దృష్టికి తెస్తాను అనుకోండి. నేను చెప్పింది మీరు వింటారు. కానీ ఏమీ లెక్క చేయకుండా హుషారుగా ఉండిపోతారు. గది పరిశుభ్రత గురించి పట్టించుకోరు. పైగా నాతో ఏమని చెబుతారంటే, అవును బాబా, మేమెంత ప్రయత్నించినా చెయ్యలేకపోతున్నాం అంటారు. నిజంగా ఈ గది చాలా మురికిగా ఉందని మేము అనుకుంటున్నాం అని కూడా అంటారు. ఏమైనప్పటికీ ఏదో విధంగా ఈ గదిలో ఉండడం కొనసాగిస్తారు. అంటే మన శరీరాన్ని కూడా అలాగే ఉంచుకుంటామని చెప్తున్నారు బాబా. అంటే మాయ యొక్క ప్రభావం ఎంతలా ఉంటుంది అంటే ఇది చెప్తున్నాడు. వాళ్ళు ఒకసారి ఒక ఉత్తర భారతంలో హిమాలయ పర్వతం ప్రాంతంలో వెళ్ళారు. అక్కడ ఒకళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఆ గది ఎప్పుడు బాబా ఎప్పుడు చెప్పేవారట, శుభ్రంగా ఉంచుకోండి, శుభ్రంగా ఉంచుకోండి అని. కానీ వీళ్ళకి అంటే విపరీతమైన పని ఒత్తిడి వలన ఆ గది శుభ్రం చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు పాపం వాళ్ళకి. దాన్ని సందర్భంగా తీసుకుని బాబా చెప్తున్నారు. మాయ గురించి చెప్తూ మీకు బాగా అర్థం అవ్వాలంటే మీరుండే గదే అని చెప్తున్నారు. ఆ గది అపరిశుభ్రంగా ఉందని తెలుసు. దుమ్ము, ధూళితో ఉందని తెలుసు. దాన్ని మీరు అంగీకరిస్తారు కూడా. కానీ శుభ్రంగా ఉంచలేకపోతున్నాం బాబా అని కూడా ఒప్పుకుంటారు. కానీ నిజంగా ఈ గది చాలా మురికిగా ఉందని మేము అనుకుంటున్నాం అని కూడా ఒప్పేసుకుంటారు. ఏమైనప్పటికీ ఏదో విధంగా ఈ గదిలో ఉండడం కొనసాగిస్తారు. అంటే ఆ గదిలో ఉంటాం. దుమ్ము, ధూళి అన్నీ ఉన్నా కూడా చేయలేకపోతున్నాం అంటూనే ఉంటాం. ఆ గదిలోనే ఉంటారు మీరని చెప్తున్నాడు. అయినా నేను ఎన్నో సార్లు మళ్ళీ మళ్ళీ చెప్పినా మీరేమీ పట్టించుకోరు.
మీరు మోసపోయి బాగా సౌకర్యంగానే ఉన్నామనుకుని పరిస్థితుల ప్రభావం మూలంగా ఇలా ఉండడంలో తప్పు లేదు అనుకుంటారు మీరు. ఒకవేళ నేనిప్పుడు చీపురు పుచ్చుకొని గదంతా పేరుకున్న దుమ్మంతా ఊడవడం మొదలు పెట్టాను అనుకోండి. గాలికి లేచిన దుమ్ము మిమ్మల్ని గాలి కూడా పీల్చలేనంత ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. దాంతో మీరు బయటకు పరిగెడతారు. అలా ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేయడం అన్న అనుభవం కలిగినప్పుడు ఆ గదంతా దుమ్ముతో నిండి ఉన్నదన్న నమ్మకం కుదురుతుంది. అంతవరకు అందులో ఏమీ దుమ్ము లేదనే అనుకుంటారు మీరు. ఎంత అద్భుతంగా ఈ మాయ గురించి చెప్తున్నారో చూడండి. బాబా అంటే ఆయన ఒక గది ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఈ గది అంటే మన శరీరం కింద మనం భావించాలండి. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే క్లీనింగ్ మొదలెడతాడో అప్పుడు ఇంకా కష్టాలు మొదలైపోతూనే ఉంటాయి. ఊపిరి ఆడనంత అంటే నేను చీపురు పట్టుకొని క్లీన్ చేయడం మొదలెట్టాను అంటే ఆ దుమ్మంతా ఎక్కువగా లేస్తూ ఉంటుంది. అప్పుడు మీకు ఊపిరి ఆడదు. ఆ ఊపిరి ఆడనప్పుడు అప్పుడు అనిపిస్తుంది మీకు ఇక్కడ దుమ్ముందని అంటున్నారు. అంటే ఎంత కర్మ చేశామో మనకప్పుడు అవగతం అవుతుంటా. ఏం పాపం చేశారోనండి ఇంత కష్టాలు అనుభవిస్తున్నారు అని అంటూ ఉంటాను చూడండి మాట. అదేంటంటే క్లీనింగ్ అవుతూ ఉంటుందన్నమాట ఆత్మకి. ఇదే విధంగా మన జీవితాల్ని ప్రపంచంలో గడుపుతున్నాం. అంటే మనం కూడా ఇదే విధంగా జీవితాల్ని ప్రపంచంలో గడుపుతున్నాం. మనం ఏ పని చేస్తున్నా అందులోనే పూర్తిగా మునిగిపోయి దుమ్ము దులిపేందుకు గాని, పరిశుభ్రపరిచేందుకు గాని తగు సమయం లేదనుకుంటాం. కనీసం దుమ్ము పేరుకుపోయిందన్న విషయాన్నైనా గమనించం. సమయం ఆసన్నమైనప్పుడు, కాలం పండినప్పుడు బాగా మేల్కొల్పే వేలుపుగా బాగా మేల్కొల్పే వేలుపుగా తుడిచి శుభ్రపరిచేందుకు మన జీవితాల్లో ప్రవేశిస్తారు. యాహ్! బాబా అని ఇక్కడ బాగా అని రాశారిక్కడ. సారీ మళ్ళీ చదువుతాను ఒక్కసారి. కనీసం దుమ్ము పేరుకుపోయిందన్న విషయాన్నైనా గమనించం. సమయం ఆసన్నమైనప్పుడు, కాలం పండినప్పుడు బాబా మేల్కొల్పే మేలుపుగా తుడిచి పరిశుభ్రపరిచేందుకు మన జీవితాల్లో ప్రవేశిస్తారు. తుడిచివేయడం మొదలు పెడతారు. అలా చేయడంలో లేచే దుమ్మును మీరు కనీసం తెలుసుకోలేరు. పాతుకుపోయిన వ్యక్తిగత లక్షణాలు, ఆశయాల తీరు ఇవే అలా లేచే దుమ్ము, ధూళి. అంటే నేను, నాది, నా వల్లనే అవుతుంది. నేను లేపోతే ఎలాగా? ఇట్లా అనుకుంటాం కదా! అవే దుమ్ము, ధూళిటండి. అవి అహంకారం పెరిగిన కొద్దీ ఏమవుతుంది? భగవంతుడు ఎప్పుడో అప్పుడు ఒక చిన్న మంచి ఫలం చేసుకుంటాం కదా! పుణ్యఫలం వలన ఆయన మేలుకొలుపుతాడు. కానీ దాన్ని కూడా మీరు పట్టించుకోరు అంటున్నారు బాబా. ఈ గది దులపడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు ఎంత దుమ్మొస్తుందో మీకు ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతుందో అదే పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా దగ్గరికి ఎవరైనా వ్యక్తులు వచ్చినప్పుడు ఆశ్చర్యంలో ముంచెత్తే అనుభవాలన్నిటినో తరచూ అనుభవించడం జరుగుతుంది. మేము ఇంతకు ముందు ఎన్నడూ కోపం అనేది ఎరగం. మరిప్పుడు తరచుగా కోపం వస్తోంది. విచారము, కల్లోలపరిచే భావాలు ఎప్పుడు రాకపోయినా ఇప్పుడు వాటిని అతి తరచుగా చాలాసార్లు రుచి చూస్తున్నాం అని చెబుతారు. అయితే బాబా మాతో ఏదైనా వదిలించుకోవాలి అంటే ముందుగా దాన్ని తవ్వి పారేయాలి అంటారు బాబా. దుమ్ముని లేపడం అంటే బహు బహుసున్నితంగా మనలో ఏమీ లేమనుకుంటున్నామో అవి మనలో బాగా లోతుగా పాతుకుని ఉన్నాయని తెలుసుకునేటట్లు చెయ్యాలన్నమాట. మాయ గురించి మనం ఎక్కువగా తెలుసుకోగలిగేందుకు వీలుగా బాబా మాయనే ఉపయోగిస్తారు. తద్వారా సత్యం కొరకు తహతహలాడేటట్లు చేస్తారు. బుద్ధిని కాలంలో జరిగిన ఒక కథ ఒకటి ఈ సందర్భంలో నాకు గుర్తొచ్చింది. మనకేంటంటే బాబా మన మీద చేస్తూ ఉంటారు వర్క్. చాలా మంది చూడండి బాబాని అధికాధికంగా ప్రేమించే వాళ్ళకే కష్టాలు ఎక్కువుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'భాస్కర్ రాజు' గారే. చాలా కష్టమైన జీవితం. ఈ బాధని ఎలా భరిస్తున్నారు సార్ మీరని అడిగితే నాగేశ్వరరావు గారు చెప్పారిది. నాకు నాకు నా గుండెలో 2 గదులుంటాయండి. ఒకటి నా గది, 2 బాబా గది. ఈ నా గదిలో నాకు కష్టాలు పెరిగినప్పుడు నేను బాబా గదిలోకెళ్ళి దుఃఖిస్తాను అన్నారట. అంటే ఆ హృదయంలోకి వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు తండ్రి ఎంత కష్టమిచ్చినా కూడా భరించే శక్తినిస్తాడన్నమాట. అందుకే అంత శక్తినిచ్చి భాస్కర్ రాజు గారు భరించగలిగారేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, మీరు ఆ దుమ్మి, ధూళిలో ఉన్నంత సేపు మీకు తెలీదు. బానే ఉన్నాం అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి నేను మేలుకొలుపుతాను కదా! ఆ మేలుకొలపడం ఏమవుతుంది, మీకు కష్టాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అబ్బా! అని ఊపిరి ఆడనంత స్థితిలోకెళ్ళిపోతారు. కానీ కూడా అదే బావుందనుకుంటున్నారు. కానీ ఎప్పటికైనా ఈ నిజం తెలియాలి.
ఎందుకంటే నేను మాయను మాయతోనే ఉపయోగిస్తాను అంటూ ఎందుకు మనకంత కోపం వస్తుంది? ఎందుకు మనం వికారంగా అంటే కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుపోతాం? ఎందుకు అలాంటి భావాల్లోనే ఉండిపోయి పైకి రావడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? ఇవన్నీ కూడా బాబా చెప్తున్నారు. బుద్ధుని కాలంలో జరిగిన ఒక కథ చెబుతాను అంటున్నారు రిచీ. ఒక రోజున బుద్ధుని సన్నిహిత శిష్యుల్లో ఒకడైన ఆనందుడనే శిష్యుడు బుద్ధుణ్ణి, ప్రభూ, నీవెప్పుడూ మాయ గురించి మాట్లాడతావు కదా, మాయ అంటే ఏంటి? దయచేసి మాయని నాకు చూపించవా అడిగాడు శిష్యుడు. కొద్ది రోజులు గడిచాయి. ఒక రోజున బుద్ధుడు ఆనందుడు కలిసి ఇండియాలో బాగా వేడిగా ఉండే ఎండి ఎడారిలా ఉన్న ప్రాంతంలో ప్రయాణించడం జరిగింది. చాలా మైళ్ళు నడిచాక బుద్ధుడు ఒక చెట్టు నీడన రాయిపై కూర్చుని, ఆనందా, నాకు బాగా దాహమవుతోంది, కాసిని మంచినీళ్ళు తెచ్చిపెట్టగలవా అడిగాడు బుద్ధుడు ఆనందుణ్ణి. వెంటనే ఆనందుడు మంచినీళ్లు తెచ్చేందుకు వెళ్ళాడు. చాలా దూరం నడిచి వెళ్ళి చిన్న పొలం దగ్గరికి చేరాడు. ఆ పొలంలోని రైతు పెరట్లో నుయ్యి ఉంటుందనుకున్నాడు ఈ ఆనందుడు. తిన్నగా రైతింటికి వెళ్ళి నూతిలో కాసిన నీటిని తోడుకునేందుకు అనుమతించమని అడగాలనుకున్నాడు. ఇంటికెళ్ళి తలుపు తట్టగానే బాగా అందంగా ఉన్న యువతి ఒక ఆమె తలుపు తీసింది. అంత అందమైన అమ్మాయిని ఆనందుడు తన జీవితంలో చూడలేదు. ఆమెను చూచి నోట మాట పెగలక నిశ్చేష్టుడయ్యాడు ఆనందుడు. ఏమీ మాట్లాడలేక అలాగే నిలబడిపోయాడు. ఆ తర్వాత కథ రేపు చదువుకుందామండి, టైం అయింది కనుక. అంటే ఆనందుడు ఎలా మాయలో చిక్కుకుపోయాడు, బుద్ధుడు ఆ మాయను ఎలా తీశాడు, బాబా మనల్ని ఈ శరీరంలోంచి ఈ ఆత్మకి ఎలాంటి మేలు చేస్తాడు, ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా బాబా చెప్పున్న గది కూడా ఆ దుమ్ము ధూళి గది అంటే మన శరీరమేనండి. మన ఆత్మ అందులో ఇరుక్కుపోతోంది ఆ శరీరంలో. దాన్ని ఎలాగా ఈ ఆత్మని ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆ దుమ్ము ధూళిని ఎలా తీసేయాలనేది బాబా చెప్పారు. ఇలాంటి అద్భుత సంగతులన్నీ రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. హారతి వైదేహి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. జై బాబా. దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే
అహంకారము హారతి కాగా ఇహ మే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय जय बाबा। స్వామి సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా మెహరునామమే నిత్యం కీర్తించులాగు మెహరునామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 అవతార్ మెహర్ బాబాకి జై థ్యాంక్ యూ రజని అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై బాబా.